అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా పచ్చిమిరపకాయ, టమాటా బాండీలో వేసుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని మొత్తం కూడా ఒక 10 నిమిషాల పాటు 10-20 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని బాగా ఆరిందాకా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా బాగా ఉడకాలి గోంగూర. ఉడికిన తర్వాత ఈ గోంగూరలోకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో రెడీ చేసుకుందాం. ఈ ఐటమ్స్ ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు ఇలాంటివి. ఉల్లిపాయలు వచ్చేసి నేను ఎప్పుడు గోంగూర చేసినా కానీ ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేస్తాను. అది కూడా చాపర్లోనే చేస్తాను. ఇప్పుడు చిన్నులపాయి, జీలకర్ర ఇవన్నీ కూడా నేను చాపర్లోనే వేశాను. వాటితో పాటు ఈ ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా వేసాను. వేసిన తర్వాత దీన్ని చాపర్లో మూత పెట్టేసేసి గట్టిగా లాగేస్తాను. లాగిన తర్వాత మనము రోట్లో ఎలా అయితే నూరుకుంటామో గోంగూర పచ్చడి సేమ్ అదే టేస్ట్లో అలాగే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. సో ఇదంతా అయిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటాను. ఈ గంటి తాలింపు ఏంటి అంటే ఈ గంటి తాలింపు నేను ఎప్పుడు గంటిలోనే తాలింపు వేసుకుంటాను. కొన్ని వంటలకి బాండీలో వేసుకుంటాను. అయితే ఈ గంటి తాలింపులో ఉన్న టేస్ట్ మామూలుగా వేస్తే రాదండి. ఇది నాకు అలవాటైపోయింది. ఈ గంటి కూడా కేవలం తాలింపు వేయటానికే వాడుకుంటాను నేను. ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది ఈ గంటి. మా అత్తమ్మ కాలం నుంచి ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఈ గంటి. సో ఈ గంటిలో తాలింపు మొత్తం నేను చేసుకున్న ఈ గోంగూర ప్రాసెస్లో పోసేస్తున్నాను. ఈ కట్ చేసిన ఉల్లిపాయలు మొత్తం కూడా నేను ఆ గోంగూరలో కలిపేసాను. ఇప్పుడు ఈ తాలింపును కూడా కలిపేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసేసిన తర్వాత ఈ గోంగూర ఎప్పుడైనా కానీ మనము మధ్యాహ్నం పూట చేసుకున్నామనుకోండి, సాయంత్రానికి ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా గోంగూరలోకి దిగిద్ది. గోంగూరలో ఉన్న పులుపు అంతా ఉల్లిపాయలోకి వెళ్తుంది.